సన్నబడాలంటే ఇలా చేయండి. మీరు సన్నగా, నాజూగ్గా లేరని బాధపడుతున్నారా? ఓవర్ వెయిట్‌తో హుషారుగా ఉండలేకపోతున్నారా? అయితే మీకు తెలిసిన సీక్రెట్సే కొన్ని నేను చెప్తాను. మీరవి పాటిస్తారా? మొదటిది అవసరం మేరకు మాత్రమే తినడం. అంటే ఈరోజు మనం ఏ పని చేయబోతున్నామో, దానికి ఎంత శక్తి అవసరమో అంత మేరకు మాత్రమే తినడం. చేసేది తక్కువ, తినేది ఎక్కువ అయితే అప్పుడే వెయిట్ గెయిన్ అవుతుంది. రెండవది తినగానే పడుకోవడం. ఇదో మహా చెడ్డ అలవాటు. దీనివల్లనే 90% మనుషులు లావెక్కుతారు. అందుకే లంచ్ తర్వాత పడుకోవడం ఆపేయాలి. అలాగే సాయంత్రం 6 గంటల లోపలే తినేసేయాలి. మూడవది మనకు ఆకలేసినప్పుడు మాత్రమే తినాలి. అలా కాక చూసినప్పుడు, గుర్తొచ్చినప్పుడల్లా తింటూ ఉంటే తిన్న ఆహారం నుంచి వెలువడిన శక్తి శరీరంలో పేరుకుపోయి ఊబకాయం వస్తుంది. అందుకే ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి. ఎందుకంటే ముందు తిన్న ఆహారం నుండి వెలువడిన శక్తి ఖర్చయిపోయినప్పుడు మాత్రమే మళ్ళీ మనకు ఆకలి వేస్తుంది. నాలుగవది మార్నింగ్ వాక్ కంటే ఈవినింగ్ వాక్ చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే ఉదయం, మధ్యాహ్నం తిన్న ఆహారానికి సంబంధించిన శక్తి మన శరీరంలో నిలువ ఉంటుంది. దాన్ని కాస్త మనం ఈవినింగ్ వాక్‌లో ఖర్చు చేయగలిగితే శరీరం ఎప్పుడు నాజూగ్గా, యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే ఎక్కువ శక్తిని విడుదల చేసే ఆహారాలు అవి బిర్యానీలు, మటన్‌లు, చికెన్‌లు మరియు కూల్ డ్రింక్స్ ఇలాంటివి కూడా మనం చాలా వరకు తగ్గించాలి. బిర్యానీలు, కూల్ డ్రింక్సు మన బరువుని అమాంతం పెంచేస్తాయి. ఇవి మీరు ఓ నెలపాటు ఆచరించి చూడండి ఎంత మార్పొస్తుందో. అంతేగాని బరువు తగ్గడానికి ట్రీట్మెంట్లు తీసుకున్నన్ని రోజులు మీరు సన్నగానే కనిపిస్తారు. తర్వాత అమాంతం లావెక్కిపోతారు. కావున మనకు తెలిసిన ఈ రహస్యాలనే మనం పాటిస్తే బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సన్నగా, నాజూగ్గా కనిపిస్తాం.